తిరిగి లేచిన దినం. ఏ రోజు? ఆదివారం అంటే గుర్తుపెట్టుకోండి, ఆదివారం అంటే అర్థం చెప్పిన ప్రభు దినం. ఆదివారం అంటే నీ కొరకు నా కొరకు తిరిగి లేచిన దినం. ఆ దినాన్ని మనం ఏం చేస్తామండి? అక్రమైన పనులు, ఆరాధన మానేసి సినిమాలకి, షికార్లకి, అక్కడికి ఇక్కడికి, చర్చికి వచ్చేవాళ్ళు, మళ్ళీ ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు. మళ్ళీ ఇది ఆదివారం అనేది ప్రభు దినం, యేసు ప్రభు దినం. యేసు ప్రభు మన కొరకు మానవ పాపాల నిమిత్తం తిరిగి పునరుద్ధాన రాజైన దినం ఏ రోజు అండి? ఈరోజు ఏమంటే ఆదివారం ఉంటుంది. కాబట్టి ఆదివారం పూట ఏం చేద్దండి? నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ఏం చేయాలండి? ఖచ్చితంగా ఆదివారం ఆరాధనలో పాల్గొనమాట. ఇది ప్రభు దినం. మన ప్రభు దినానికి విలువిస్తే చూడండి, మన పిల్లల బర్త్డేకి మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా మనం ఏ ఊర్లో ఉన్నా సరే ఆ రోజు మనం అవుతామండి, ఖచ్చితంగా వస్తామన్నమాట. మన నాన్న బర్త్డేకి, మన అమ్మ బర్త్డేకి, ఏ ప్రాంతాల్లో ఉన్నా సరే ఖచ్చితంగా అందరం వచ్చి చేస్తామండి. అంటే మన మానవ దినాల కన్నా యేసు దినం చాలా చిన్నదా? కాదు కదా. కాబట్టి ఆదివారం ఆరాధన మానొద్దు. ఇది ఎవరి దినం? ప్రభు దినం. కాబట్టి మనం అర్థమైతే మనం ఏం చేయాలండి? ఖచ్చితంగా ఆదివారం